ముక్కోటి ఏకాదశి వేడుకలతో నెల్లూరులోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆది దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి ఆలయాల వద్ద భారీగా బారులు తీరారు. మంత్రి నారాయణ, వారి సతీమణి పొంగూరు రమాదేవి కుటుంబ సభ్యులతో 14వ డివిజన్లోని శివాలయంతో పాటు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారిని ఆలయంలో దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో అధికారులు మంత్రి నారాయణకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉత్తర ద్వార పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి వేడుకలతో నెల్లూరులోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆది దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి ఆలయాల వద్ద భారీగా బారులు తీరారు. మంత్రి నారాయణ, వారి సతీమణి పొంగూరు రమాదేవి కుటుంబ సభ్యులతో 14వ డివిజన్లోని శివాలయంతో పాటు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారిని ఆలయంలో దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో అధికారులు మంత్రి నారాయణకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉత్తర ద్వార పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు కుటుంబ సమేతంగా నెల్లూరులో ఎంతో పవిత్రమైనది, పురాతనమైన టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాల వెనుకబడిన రాష్ట్రాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు.